అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాని దర్శకులకి బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే మీరనుకుంటున్న కెరీర్ బ్రేక్ కాదండోయ్, గ్యాప్. ఎందుకో తెలియదు కానీ నానితో సినిమా చేసిన తర్వాత దర్శకులకి తెలియకుండానే 3-4 ఏళ్ల గ్యాప్ వచ్చేస్తుంది. ఆఫర్స్ లేవని కాదు, ఉన్నాయి, కానీ గ్యాప్ ఎక్కువైపోతుంది. అదేంటో మరి హిట్ కొట్టి ఈ గ్యాప్ వస్తుంది వీళ్ళకి. దీనిపై ఒక లుక్ వేద్దాం రండి. నాని సినిమా అంటే హిట్ బొమ్మ అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అయితే ఆయనతో పనిచేసిన దర్శకులు మాత్రం తెలియకుండానే బ్రేక్ తీసుకుంటున్నారు. కావాలంటే చూడండి, హాయ్ నాన్నతో హిట్ కొట్టిన శౌర్య తన రెండో సినిమాని ఇప్పటికీ ప్రకటించలేదు. రామ్ చరణ్తో సినిమా అన్నారు కానీ కన్ఫర్మ్ అయితే కాలేదు. 2 ఏళ్లుగా వెయిటింగ్లోనే ఉన్నారు శౌర్య. నానితోనే శౌర్య మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సరిపోదా శనివారం వచ్చి 1.5 అవుతున్నా నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు వివేకాత్రేయ. ఆ మధ్య రజనీకాంత్కి కథ చెప్పినా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక రాహుల్ సంకృత్యాన్ సైతం శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఈ మధ్యే విజయ్ దేవరకొండ సినిమాని స్టార్ట్ చేశారు. ఎవరి వరకు ఎందుకు, నానితో ప్రస్తుతం సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెలకు సైతం గ్యాప్ తప్పట్లేదు. 2023 సమ్మర్లో దసరాతో వచ్చిన ఈయన 2026 మార్చి 26కి ప్యారడైజ్తో రాబోతున్నారు. అంటే 3 ఏళ్ల గ్యాప్ అన్నమాట. నెక్స్ట్ సుజిత్తో సినిమా చేయబోతున్నారు ఈ న్యాచురల్ స్టార్. ఈయన 10 ఏళ్లలో చేసింది రన్ రాజా రన్, సాహో, ఓజీ మాత్రమే.